203 మంది అభ్యర్థులకు 236 సెట్ల నామినేషన్ల దాఖలయ్యాయి. ఇక 175 అసెంబ్లీ స్థానాలకు ఒక్కరోజే 1123 మంది అభ్యర్థులకు 1344 సెట్ల నామినేషన్ల దాఖలయ్యాయి. మొత్తం మీద ఇప్పటి వరకు 555 మంది పార్లమెంట్ అభ్యర్థులు, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 3084 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం నేటితో ముగియనుంది. 25 పార్లమెంటు స్థానాలకు నిన్న ఒక్కరోజే 203 మంది అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఒక్కరోజే 1123 మంది అభ్యర్థులకు 1344 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం మీద ఇప్పటి వరకు 555 మంది పార్లమెంటు అభ్యర్థులు, అసెంబ్లీ స్థానాలకు 3084 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని గుంటూరు నుండి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మొత్తం మీద నామినేషన్కి సంబంధించి లాస్ట్ డే, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి? అంటే ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు అయితే ప్రక్రియ అయితే వేగవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు 3 గంటలతో ఈ నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రధాన పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా హడావుడిగా కూడా ఈ నామినేషన్లు వేసే కార్యక్రమంలో ఉన్నారు. ఎందుకంటే 3 గంటలు దాటిన తర్వాత ఇక నామినేషన్లు క్లోజ్ అయిపోతాయి. రేపు వచ్చేసి కేవలం కూడా ఆ నామినేషన్ సంబంధించిన స్క్రూటినీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అయితే పెద్ద ఎత్తున కూడా నామినేషన్ వేసేందుకైతే జరుగుతున్న ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి వారం రోజుల పాటు జరిగినటువంటి ఈ నామినేషన్లకు సంబంధించి ఏవైతే కార్యక్రమం ఉందో ఇది మాత్రం చాలా సందడి వాతావరణంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ప్రధాన పార్టీలు అయినటువంటి వైసీపీ, అదేవిధంగా కూడా టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే నామినేషన్ మాత్రం చాలా కోలాహలంగా వేసిన పరిస్థితి కనపడుతుంది. ఎవరికి వారైతే మాత్రం తాము నామినేషన్ వేసిన క్రమంలో అక్కడ వచ్చినటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళు అభినందించారో వాళ్ళని చూసి ఆ విషయం ఖరారైనట్లు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అన్నిటికన్నా కూడా నిన్న మంచి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు అనేవి వేయటం అనేది జరిగింది. నిన్న ఒక్కరోజే పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 203 మంది అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అలాగే అసెంబ్లీ స్థానాలు నిన్న ఒక్కరోజే 1123 మంది అభ్యర్థులు 1344 సెట్ల నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ప్రధానంగా కూడా పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 155 మంది అభ్యర్థులు 653 సెట్ల నామినేషన్ అయితే దాఖలు చేశారు. అసెంబ్లీకి సంబంధించి పూర్తిగా కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం నిన్నటి వరకు జరిగింది. అంటే ఈ రోజు 3 గంటల తర్వాత మళ్ళీ ఒక బులెటిన్ విడుదలవుతుంది. ఆ బులెటిన్ విడుదలైన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్ని నామినేషన్స్ చేశారనేది క్లారిటీ వస్తుంది. నిన్న వరకు మాత్రం అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 3084 మంది అభ్యర్థులు 3701 సెట్ల నామినేషన్ అయితే దాఖలు చేశారు. ఈ రోజు కూడా రమారమి ఒక 500 పైగా కూడా అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఎక్కడికక్కడ కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూడా ఈ రోజు ఎవరైతే మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అదేవిధంగా కూడా
ఇక్కడ అదుగొరపాటుకు సంబంధించి అక్కడ ఉన్న భాష్యం ప్రవీణ్ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆయన కూడా వాళ్ళ నామినేషన్ దాఖలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కడికక్కడ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు అయితే నిర్వహించారు. అదేవిధంగా కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాలు గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలైతే చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నామినేషన్ ప్రక్రియ అయితే చాలా కోలాహలంగా ఆహ్లాదకరంగా జరిగింది చెప్పుకోవచ్చు. దీంతోనే ఎవరికి వారు అభ్యర్థులు గెలుపు ఖాయమన్న ధీమానైతే వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ.